ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు వీడియోలో మనం ఆధార్ అనేది మనం సొంతంగా అప్డేట్ చేసుకోవచ్చండి. అది చాలా ఈజీగా. ఇప్పుడు మన ఇంట్లో ప్రతి ఇంట్లో చదువుకున్న వారు ఉంటున్నారు. వారు ఈ సులువైన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మీరు మీ ఆధార్ని చక్కగా ఇంట్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్కి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అవి ఏమిటనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు ఈ ఆధార్లో ఉన్న వసతులు ఏంటంటే అండి, మీరు ఆధార్కి మీరు మన ఓటర్ ఐడి కానీ, గ్యాస్ బిల్లు కానీ, లేటెస్ట్ గ్యాస్ బిల్లు కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏవైనా సరే ఇవి లేటెస్ట్ అప్డేట్ అనేది మీ దగ్గర ఉండాలి. మీరు ప్రజెంట్ ఉండే అడ్రస్ అనేది వాటిలో అయినా ఉంటే వాటి వల్ల మీరు ఈ యాప్ ద్వారా మీరు ఇంట్లో నుంచి కదలకుండా మీరు చేసుకోవచ్చు చక్కగా. ఒక ₹50 అంటే మీరు చేసుకునే ఐటెంను బట్టి. నేను ఆధార్ కార్డు నాది అడ్రస్ చేంజ్ చేసుకుని కేవలం ₹50 చెల్లించి కార్డును పొందాను ఇటీవల ఒక నెల క్రితం. అది ఏమిటనేది మీకు వివరిస్తాను. మీరు ఏమిటంటే ప్లే స్టోర్కి వెళ్ళండి. వెళ్ళి ఆధార్ అని టైప్ చేయండి. ఒక ఆధార్ అనేది అప్లికేషన్ అనేది వస్తుంది, యాప్ అనేది వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు మీ ఆధార్కి రిజిస్టర్ అయిన ఫోన్ నెంబరు, మీరు సో నెంబరు మీరు రిజిస్టర్ అయి ఉన్నారు, అది అక్కడ టైప్ చేయండి. టైప్ చేసినప్పుడు మీకు ఒక మెసేజ్ అనేది మీకు వస్తుంది. ఆ మెసేజ్ అనేది దానికి అప్లై చేసి మీరు పిన్ అనేది సెట్ చేసుకొని చక్కగా మిగిలిన యాప్లాగానే, గ్యాస్ యాప్ లాగానే దానిలో మీరు ఆధార్ అనేది మీరు అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దానిలోకి వెళ్ళి ఆధార్ పర్సన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్ళి వాళ్ళు అనే ప్రకారం అన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది మొత్తం పూర్తి చేసుకొని అప్లోడ్ చేసి మీ ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఇవ్వాలి. అక్కడ ఇచ్చినప్పుడు ఓకే చేస్తే మీ ఆధార్ నెంబర్ అనేది అక్కడ వస్తుంది. అలాగే మీ కుటుంబ సభ్యులు అందరి ఆధార్ నెంబర్లు అందులో ముందు ఫీడ్ చేసుకోండి. ఆ ఆధార్ కొట్టగానే మీ కుటుంబంలో ఉన్న నలుగురు ఉంటే నలుగురు సభ్యులు ఆధార్ నెంబర్లు దానిలోకి వచ్చేస్తాయి. ఒక ఫైల్ లాగా 1 by 1 చూసుకోవచ్చు మనం. అప్పుడు మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అంటే అడ్రస్ చేంజ్ చేసుకునే విషయంలో ఎవరి కార్డు వాళ్ళకే. ఫస్ట్ నా కార్డు ఉంది. నా కార్డు అనేది గతంలో వేరే చోట ఉన్నప్పుడు మేము ఉండే అడ్రస్కి గ్యాస్ బిల్ అనేది నేను తీసుకున్నా. ఫస్ట్గా ఆ గ్యాస్ బిల్ అనేది ఫోటోస్టాట్ అనేది తీసుకొని చక్కగా నీట్గా స్కాన్ చేసుకొని మన ఫొటోస్లో ఉంచుకున్నాం. ఉంచుకున్న తర్వాత ఈ యాప్లోకి వెళ్ళి ఈ రిక్వెస్ట్ సర్వీసెస్ అని ఉంటుంది. ఆ సర్వీస్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఈ ఆధార్ సంబంధించి మీరు అప్డేట్ అడుగుతుంది. మీకు ఏమి సేవలు కావాలని అడిగినప్పుడు నా అడ్రస్ చేంజ్ అనేది మనం ఆప్షన్ ఎన్నుకుంటే అక్కడ పాత అడ్రస్ మనం చూపిస్తుంది. కార్డులో ఉన్న అడ్రస్ మనం న్యూ అడ్రస్ అనేది ఓకే చేసి దాన్ని ఓకే కొట్టాలి. చక్కగా అన్ని వివరంగా టైప్ చేయండి. డోర్ నెంబరు, ఎక్కడ చుక్కలు పెట్టుకోవాలి, ఎక్కడ డాష్లు పెట్టుకోవాలి, డోర్ నెంబర్, మన రోడ్డు స్ట్రీట్ నెంబరు, ల్యాండ్ మార్కు, పిన్ కోడ్ అన్ని చక్కగా మీకు పక్క తప్పులు లేకుండా నిదానంగా చక్కగా అంటే చాలా టైం తీసుకున్నాను. చకచక అన్ని రాసుకొని చక్కగా మీరు మొత్తం అన్ని అంతా ఓకే నొక్కే ముందు ఇంకోసారి చూసుకోండి. ఇది మీరు ఓకే నొక్కంగానే వెళ్ళిపోతుంది. మళ్ళీ మార్చుకోవడం కుదరదు. మళ్ళీ ₹50 చెల్లించాలి. అప్పుడు మీకు ఓకే అయిన తర్వాత మీకు ఏ ఆప్షన్లో మీరు బ్యాంకు చెల్లిస్తారు, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, యూపీఐ అని అడుగుతుంది. మీరు యూపీఐ ఆప్షన్ నొక్కండి. నొక్కంగానే ఏమవుతుందంటే మీ ఫోన్పేకి, గూగుల్ పేకి మీరు ఆప్షన్ దేనికి నొక్కితే దానిలోకి ఆల్రెడీ ఈ లింక్ అనేది అక్కడ వెళ్ళిపోయి ఉంటుంది. దీన్ని మీరు పూర్తిగా క్లోజ్ చేయకుండా మధ్యలో బటన్ అనేది నొక్కి దీన్ని అలా సేవ్లో ఉంచుకొని స్క్రీన్ మీద మీరు బ్యాక్కి వెళ్ళి ఫోన్పేకి వెళ్ళి ఆ అమౌంట్ అనేది పే చేసేయండి. అక్కడ వస్తుంది ఈ ఆధార్ సర్వీస్ నెంబర్ వచ్చి మీరు ₹50 చెల్లించండి వస్తుంది. దాన్ని చెల్లించండి. అది ఏంటంటే మన ఆధార్లో ఇది ఇవ్వాలి, మన ఈమెయిల్ ఐడితో లాగిన్ అయి ఉండాలి. దానికి ఆధార్ అనేది వెళ్ళిన తర్వాత పేమెంట్ కట్టుకొని ఆ
ఓకే అయిన తర్వాత మీరు బ్యాక్కి వస్తే మీ స్క్రీన్ మీద మీ ఆధార్ అనేది అలాగే ఉంటుంది. దాన్ని మీరు టచ్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీకు పేమెంట్ సక్సెస్ అనేది వచ్చి మీకు ఒక బిల్ అనేది వస్తుంది. ఆ బిల్లుని సేవ్ చేసుకోండి లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఆ ఆధార్ దగ్గర నుంచి మీకు మెసేజ్ వస్తుంది. ఎమ్మటే రాపైన కొద్దిగా అటు ఇటుగా మెసేజ్ వస్తుంది. మీరు కట్టిన బిల్ అనేది ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది ఫోన్పేలో ₹50. ఇది మీరు కట్టిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత మీకు కన్ఫర్మ్ మెసేజ్ వస్తుంది. ఒక 10 రోజులు 11 రోజుల లోపే వస్తుంది. మీకు మీ ఆధార్ అనేది అప్డేట్ అయిపోయింది, మీ పేమెంట్ మేము రిసీవ్ చేసుకున్నాం, సక్సెస్ అయింది అని మీకు మెసేజ్ వస్తుంది. మీ బై మిస్టేక్ మీరు ఇచ్చిన అడ్రస్లో కానీ ఏదైనా పొరపాటు అనేది ఉంటే అది తీసుకోకుండా క్యాన్సిల్ అయిపోయి మీ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది, మీ అకౌంట్లో పడిపోతుంది ₹50. ఇది ఆధార్ అనేది ఒక మంచి యాప్ అండి. ఇది ఆధారు మీరు ఎక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేయక్కర్లేదు. చక్కగా మీరు ఇంట్లో కూర్చొని చక్కగా చేసుకోవచ్చు. వీళ్ళ చదివిన విద్యార్థులు కానీ ఇప్పుడు అందరూ తల్లిదండ్రులు ఎవరైనా సరే ఈవేళ మనం ఎన్నో ఫోన్లు చూస్తున్నాం, ఇంగ్లీష్ టైప్ చేసుకున్నాం. అలాగే చిన్న చిన్న మన వసతులతో మనం ఈ ఆధార్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ యాప్లో మీరు పేమెంట్ చేసేటప్పుడు ఫోన్పేలో గూగుల్ పేలో కానీ యూపీఐ ఐడి అని ఒకటి ఉంటుందండి. మన ఫోన్ నెంబర్ ఇచ్చి @ అని వస్తుంది. OBSI అని ఇలా లెటర్స్ బ్యాంకు షార్ట్ కోడ్తో ఉంటాయి. మీరు ఆ ఆప్షన్ వస్తే ఆ ఆప్షన్ మీరు ఫోన్పేకి ఏమి ఇచ్చారో ఆ ఆప్షన్ అనేది మీరు నొక్కి పే చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పేమెంట్ ఉంటుంది. యూపీఐ ఐడి కూడా మీరు ఒక కాగితం మీద రాసుకొని ఉంచుకొని ఆ యూపీఐ ఐడిని టైప్ చేయండి. అప్పుడు మీ ఫోన్పేలో త్రూగా వెళ్ళిపోతుంది. ఈ ఆధార్లో ఏంటంటే ఎక్కువ యూపీఐ ఐడితోనే అవుతుంది, డైరెక్ట్గా నెంబర్తో కాకుండా, ఫోన్ నెంబర్తో కాకుండా. అది మీరు వాళ్ళు పంపించే మెసేజ్ని బట్టి చూడండి. అలాగే మా వీడియోలు @రేట్ అనేది గవర్నమెంట్ అప్డేట్స్ అన్నీ చాలా ఉన్నాయండి. మీరు ప్రతి ఒక్కటి ఫ్యామిలీ అవేర్నెస్, చదువుల గురించి, చదువుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఏమిటి అనేది ప్రతిదీ అండి మా అనుభవంగా అన్నీ మీకు మంచి వీడియోలు అనేది అందిస్తున్నాము. మీరు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన మిత్రులందరికీ, మన కుటుంబ సభ్యులందరి ఫోన్లలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఖాళీ సమయాల్లో ఈ వీడియోలు చూసి మీరు మంచి మెసేజ్ అనేది, ఒక కీ పాయింట్స్ అనేది మీ లైఫ్లో మీకు ఉపయోగపడే అనేవి మీరు ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.